ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ నిర్వహించేటువంటి కార్తీక మాసోత్సవ కార్యక్రమానికి స్వాగతాన్ని పలుకుతున్నాం. ఈ కార్తీక దీపోత్సవంలో ఈనాడు శ్రీరామునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు, రామునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని మనమంతా కూడా చేసుకుందాం. ఈ పూజా కార్యక్రమాన్ని మీరంతా కూడా ఇండ్లలో ఉంటూ చేతుల్లో అక్షతలను ధరించి చెప్పేటువంటి నామాలను, చెప్పేటువంటి కథను శ్రద్ధగా ఆలకించి మీ ఇండ్లలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుని చరణారవిందాలయందు సమర్పించి మీ భక్తిభావాన్ని ప్రకటించుకోవలసిందిగా మీ అందరికీ సూచన చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామ్యహం. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్పతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్भागे శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శార్వరీనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే కృష్ణపక్షే చతుర్థ్యాం వాసరః భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః నానాగోత్రాణాం నానానామధేయానాం అశేషభక్తజనానాం సహకుటుంబానాం సపరివారాణాం క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత కార్తీక దామోదర దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం రామాష్టోత్తర శతనామ సంకీర్తన పూర్వక కార్తీక పురాణ శ్రవణం చ కరిష్యే. శ్రీరామాయ నమః. శ్రీరామాయ నమః. రామభద్రాయ నమః. రామభద్రాయ నమః. రామచంద్రాయ నమః. రామచంద్రాయ నమః. శాశ్వతాయ నమః. శాశ్వతాయ నమః. రాజీవలోచనాయ నమః. రాజీవలోచనాయ నమః. శ్రీమతే నమః. శ్రీమతే నమః. రాజేంద్రాయ నమః. రాజేంద్రాయ నమః. రఘుపుంగవాయ నమః. రఘుపుంగవాయ నమః. జానకీవల్లభాయ నమః. జానకీవల్లభాయ నమః. జైత్రాయ నమః. జైత్రాయ నమః. జితామిత్రాయ నమః. రామిత్రాయ నమః. జనార్దనాయ నమః. జనార్దనాయ నమః. విశ్వామిత్రప్రియాయ నమః. స్వామిత్రప్రియాయ నమః. దాంతాయ నమః. దాంతాయ నమః. శరణత్రాణ శరణత్రాణ తత్పరాయ నమః. పరాయ నమః. వాలిప్రమథనాయ నమః. వాలిప్రమథనాయ నమః. వాగ్మినే నమః. వాగ్మినే నమః. సత్యవాచే నమః. సత్యవాచే నమః. సత్యవిక్రమాయ నమః. సత్యవిక్రమాయ నమః. సత్యవ్రతాయ నమః. సత్యవ్రతాయ నమః. వ్రతధరాయ నమః. వ్రతధరాయ నమః. సదా హనుమదాశ్రితాయ నమః. హనుమదాశ్రితాయ నమః. కౌసలేయాయ నమః. కౌసలేయాయ నమః. ఖరధ్వంసినే నమః. భరద్వంశినే నమః. విరాధవధ పండితాయ నమః. పండితాయ నమః. విభీషణ పరిత్రాత్రే నమః. భీషణ పరిత్రాత్రే నమః. హరకోదండఖండనాయ నమః. కోదండఖండనాయ నమః. సప్తతాళ ప్రభేత్రే నమః. సప్తతాళ ప్రవేత్రే నమః. దశగ్రీవ శిరోహరాయ నమః. దశగ్రీవ శిరోహరాయ నమః. జామదగ్న్యా జామదగ్న్య మహాదర్పదలనాయ నమః. మహారత్పదనాయ నమః. తాటకాంతకాయ నమః. తాటకాంతాయ నమః. వేదాంతసారాయ నమః. వేదాంతసారాయ నమః. వేదాత్మనే నమః. వేదాత్మనే నమః.
భవరోగస్య భేషజాయ నమః దూషణత్రిశిరోహంత్రే నమః త్రిమూర్తయే నమః త్రిగుణాత్మకాయ నమః త్రివిక్రమాయ నమః త్రిలోకాత్మనే నమః పుణ్యచారిత్రకీర్తనాయ నమః త్రిలోకరక్షకాయ నమః ధన్వినే నమః దండకారణ్యకర్తనాయ నమః అహల్యాశాపశమనాయ నమః పితృభక్తాయ నమః వరప్రదాయ నమః జితేంద్రియాయ నమః జితక్రోధాయ నమః జితామిత్రాయ నమః జగద్గురవే నమః వృక్షవానర సంఘాతినే నమః చిత్రకూట సమాశ్రయాయ నమః జయంత త్రాణవరదాయ నమః సుమిత్రాపుత్రసేవితాయ నమః సర్వదేవాదిదేవాయ నమః మృతవానరజీవితాయ నమః మాయామారీచహంత్రే నమః మహాదేవాయ నమః మహాభుజాయ నమః సర్వదేవస్తుతాయ నమః సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః మునిసంస్తుతాయ నమః మహాయోగినే నమః మహోదారాయ నమః సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః సర్వపుణ్యాధికఫలాయ నమః స్మృతసర్వాఘ నాశనాయ నమః ఆదిపురుషాయ నమః పరమపురుషాయ నమః మహాపురుషాయ నమః పుణ్యోదయాయ నమః దయాసారాయ నమః పురాణపురుషోత్తమాయ నమః స్మితవక్త్రాయ నమః మితభాషిణే నమః పూర్వభాషిణే నమః రాఘవాయ నమః అనంతగుణగంభీరాయ నమః ధీరోదాత్తగుణోత్తమాయ నమః మాయామానుషచరిత్రాయ నమః మహాదేవాదిపూజితాయ నమః సేతుకృతే నమః జితవారాశయే నమః సర్వతీర్థమయాయ నమః హరయే నమః శ్యామాంగాయ నమః సుందరాయ నమః శూరాయ నమః పీతవాససే నమః ధనుర్ధరాయ నమః సర్వయజ్ఞాధిపాయ నమః యజ్వనే నమః జరామరణవర్జితాయ నమః విభీషణప్రతిష్ఠాత్రే నమః సర్వావగుణవర్జితాయ నమః పరమాత్మనే నమః పరస్మై బ్రహ్మణే నమః సచ్చిదానందవిగ్రహాయ నమః పరస్మై జ్యోతిషే నమః పరస్మై ధామ్నే నమః
పరాకాశాయ నమః పరాత్పరాయ నమః పరేశాయ నమః పారగాయ నమః పారాయ నమః సర్వదేవాత్మకాయ నమః పరస్మై నమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ఎందుకు ధర్మాన్ని ఆచరించాలి అని ప్రశ్న వేసుకుంటే, ధర్మాన్ని ఆచరించక మనము చేసినటువంటి పాపాలను పోగొట్టుకోక అంతఃకరణానికి సంబంధించిన శుద్ధిని చేసుకోక మనకు ఉత్తమ గతి అనేటువంటిది లభించదు. అందుకని సద్గతిని మనం పొందాలి అన్నా, మోక్షాన్ని మనం పొందాలి అన్నా, లేదా స్వర్గాది లోకాలకు ఉత్తమ లోకాలకు మనం వెళ్ళాలి అన్నా మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించుకోవలసినదే. పాపాలకు సంబంధించిన తొలగింపు ఎట్లా జరుగుతుంది అనంటే పుణ్యకర్మలను ఆచరించడం వలన అనంటాడు వ్యాస భగవానుడు. ఒకవేళ పుణ్యకర్మలను మనం ఆచరించలేదు అనంటే పాపాలు తొలగిపోవు. ఆ పుణ్యకర్మలనే ధర్మాలు అనేటువంటి పేరుతో చెప్పుతూ ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి మనము ఆచరించినటువంటి పాపాలకు పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ పుణ్యకర్మలను ఆచరించాలి అని ఆలోచిస్తే వ్యాసుడన్నాడు, ఎన్ని పాపాలు చేసినావో చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకో పుణ్యకర్మల ద్వారా. వ్యాసుని యొక్క ఈ వచనాన్ని మనం స్వీకరించి పాపాలకు తగ్గట్టుగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడానికి గనక ఒకవేళ మనం పూనుకున్నాము అనంటే మన జీవితము 100 సంవత్సరాల ఆయుష్యము సరిపోదు. 365 రోజులు పుట్టినప్పటి నుండి మొదలుకొని మరణించేంత వరకు నిరంతరము పాపాలనే ఆచరిస్తూ ఉన్నటువంటి మనకు ఈ ప్రాయశ్చిత్తాలు సరిపోయేట్టుగా ఉండవు. అందుకని ఒకవేళ వ్యాస భగవానుణ్ణి మనం ఆశ్రయించి, హే ప్రభు వ్యాస, ధర్మాలను ఆచరించి పాపాలను తొలగించుకోమని నీవు అన్నావే, మరి ధర్మాలను ఆచరించి పాపాలను తొలగించుకునేందుకు ఒక్క జీవితం సరిపోవడం లేదు అనంటే వ్యాసుడు అంటాడు, నాయన ఇటువంటి దృష్టి మీకు వస్తుంది, ఇటువంటి అలసత్వం మీకు వస్తుంది అని దాని దృష్టిలో ఉంచుకొని వేదాల్లో చెప్పబడ్డటువంటి ప్రాయశ్చిత్తాలను పరిశీలన చేసినాను రా. వ్యాసుడు అంటాడు, ఒక్కొక్క పాపానికి ప్రాయశ్చిత్తము చాలా కఠినంగా ఉంటాయి వేదాల్లో. బ్రహ్మహత్య మహాపాపం చేసినాడు అనంటే ఆ బ్రహ్మహత్య మహాపాపానికి ప్రాయశ్చిత్తం అశ్వమేధ యాగం చేసుకోమని అంటాడు. అశ్వమేధ యాగం చేసుకునే పరిస్థితి మనకున్నదా? ఈ విధంగా ఒక్కటి కాదు, ఏ పాపాలు ఉన్నాయో మహాపాపాలు ఉన్నాయో వాటికి పరిహారాలు కావాలి అనంటే ఆ పరిహారాలను చేసుకునే స్థితిలో లేక పునరపి జననాత్మకమైనటువంటి సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మననుద్దేశించి వ్యాస భగవానుడు అత్యంత సులభమైనటువంటి ఉపాయాలను మనకు ఉపదేశం చేసినాడు పురాణాల్లో. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ద్వారా చెప్పిస్తాడు వ్యాస భగవానుడే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హే అర్జున, నీవాచరించేటువంటి ఏ స్వల్పమైనటువంటి ధర్మం ఉన్నదో ఆ ధర్మము మహాభయంకరమైనటువంటి ఆపద నుండి నిన్ను కాపాడుతుందిరా అని అన్నాడు. అందుకని మనం ఆచరించేటువంటి ఏ స్వల్పాతి స్వల్పమైనటువంటి ధర్మం ఉన్నదో ఆ ధర్మము అనేక జన్మల నుండి ఆచరించినటువంటి ఏ పాపాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రక్షాళన చేస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకని వ్యాస భగవానుడు తాను రచించినటువంటి పురాణాల్లో కఠినమైనటువంటి ప్రాయశ్చిత్తాలను చెప్పి పాపాలను తొలగించే ప్రయత్నం చేయలేదు. సులభమైనటువంటి రీతిలో మనకు ధర్మాలను బోధించి మనకు పాప పరిహారం చేసినాడు. ఆ సులభమైనటువంటి రీతులే ఆ ధర్మాలే ఏవి అనంటే కార్తీక మాసానికి సంబంధించినటువంటి విధులు. కార్తీక మాసంలో ఎవరైతే ఉదయాత్పూర్వమే నిద్రలేస్తారో, కార్తీక మాసంలో ఎవరైతే దీపాన్ని దానం చేస్తారో, కార్తీక మాసంలో ఎవరైతే ఉషఃకాలంలో స్నానాన్ని చేస్తారో వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడం వలన వానికి వచ్చే ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని పొందుతాడు అని అంటారు. ఒక యజ్ఞాన్ని ఆచరిస్తే ఎంత ఫలం వస్తుంది. అందుకని మీరంతా కూడా ఉదయాత్పూర్వ నిద్ర లేచి స్నానం చేయండి అని అంటాడు. ఇది కఠినమైనటువంటి ధర్మం కాదు కదా. సులభమైనటువంటి ఉపాయాలు ఇంకా చెప్పుతూ ఏమన్నాడు, ఒకవేళ మనం ప్రశ్నిస్తాం వ్యాస భగవానుణ్ణి, హే వ్యాస, స్నానం చేయడం సహజమే, కానీ కార్తీక మాసంలో స్నానం చేయడంలో వచ్చేటువంటి ఈ ఫలం ఏమిటి అని ప్రశ్నిస్తే వ్యాసుడు అంటాడు, ఈ సమయంలో శంఖాసురుడు అనేటువంటి పేరు గల రాక్షసుడు తన సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మ సమీపంలో ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా నీళ్లలో పారవేసినాడు. చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. నారాయణమూర్తిని ఆశ్రయిస్తే నారాయణమూర్తి దేవతలతో పాటు నీళ్లలో దిగి
ఆ వేదాలనన్నిటినీ కూడా ఉద్ధరించినాడు. అప్పుడు నీళ్లలో నారాయణమూర్తి ఉన్నాడు, నీళ్లలో వేదములు ఉన్నాయి, వేదములలో ప్రతిపాదింపబడ్డటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి. నీళ్లలో పడిపోయినటువంటి ఆ వేదాలను యజ్ఞాలను ఉద్ధరించడానికి 4 రోజుల సమయం పట్టినది. ఆ 4 రోజుల సమయమే ఈ కార్తీక మాసము. అందుకని కార్తీక మాసంలో 4 రోజులు కూడా వేదములు, యజ్ఞములు, దేవతలు, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అందరూ కూడా నీళ్లలో ఉంటారు. అందుకని నాయన ఉదయాత్పూర్వమే మీరంతా కూడా స్నానం చేయండి, పాపాలను పరిహారం చేసుకోండి అని అన్నాడు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఏ మాటలు చెప్పడం వలన వ్యాసుని ముఖారవిందం నుండి విన్న తర్వాత తక్షణమే ఆ ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి ఒక విధమైనటువంటి ఆసక్తి మనకు కలుగుతుందో అటువంటి ఆసక్తితో కూడుకున్నటువంటి ఎన్నో కథలను వ్యాసభగవానుడు మనకు ఈ పురాణాల్లో అందించినాడు. కార్తీక మాసానికి సంబంధించిన వైశిష్ట్యాన్ని గురించి తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి కథను అందించినాడు పురంజయోపాఖ్యానం. పురంజయుడు అనేటువంటి పేరు గల ఒక మహారాజు త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ధర్మమయ జీవనాన్ని కొనసాగించినాడు, ఐశ్వర్యాన్ని బాగా సంపాదించినాడు. కానీ కాలాంతరంలో ఏమైపోయినది, ఐశ్వర్యమును సంపాదించడం వలన అనేక రకాలైనటువంటి వ్యసనాలకు బానిసైపోయినాడు. తాను ఈ వ్యసనాన్ని ఆచరించలేదు అని చెప్పడానికి వీల్లేనన్ని వ్యసనాలకు గురైపోయినాడు. ఎప్పుడైతే ఈ రాజు వ్యసనాలకు గురైనాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారో, కాంభోజాది దేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సామంత రాజులు వాళ్ళంతా కూడా ఒక్కటై అయోధ్యా నగరాన్ని పరిపాలించేటువంటి పురంజయుణ్ణి మనమంతా కూడా ఒకవేళ ఆక్రమించినట్టయితే మనమే సర్వం సహా భూమండలానికి అధిపతులమవుతాము అనేటువంటి దురాలోచనం చేసినటువంటి వాళ్ళై ఆకస్మిక దాడి చేసినారు. వాళ్లతో భీకరమైనటువంటి సంగ్రామం చేసినాడు. భయంకరమైనటువంటి యుద్ధం జరిగినది. కానీ యుద్ధంలో గెలుపొందలేకపోయినాడు. వ్యసనాలకు బానిసై ఉన్నాడు కదా, అందుకని యుద్ధంలో గెలుపొందలేకపోయినాడు. పురంజయుడు అనేటువంటి పేరు గల ఈ మహారాజు అయోధ్యాధిపతి ఓటమి పాలైనటువంటి వాడై తన రాజ్యానికి వచ్చి బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో సుశీలుడు అనేటువంటి పేరు గల తన సమీపంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్య ఒక గొప్పనైనటువంటి మేధావి గురువు గారు తన సమీపానికి వచ్చి పురంజయునితో చెప్తూ ఉన్నాడు, హే పురంజయ, పాపాలను ఆచరించడం వలన ధనము సంక్రమించిన తర్వాత నీవు అనేక రకాలైనటువంటి దురలవాట్లకు బానిసైనావు, అధర్మాన్ని ఆచరించినావు. ఎవడు లోకంలో అధర్మాన్ని ఆచరిస్తాడో, పాపాలు చేస్తాడో వాడు కాలాంతరంలో అనేక రకాలైనటువంటి దుఃఖాలను అనుభవిస్తాడు. పాపాలను ఆచరించిన వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు, పుణ్యకర్మలను ఆచరించిన వాడికి సుఖప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. అందుకని నీవు ఆచరించినటువంటి ఈ పాపాల నుండి బయటపడాలి అంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది, ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి నియమాలను పాటించవయ్యా అని ఉపదేశం చేసినాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, కార్తీక మాసానికి సంబంధించిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి కఠినము లేనటువంటివి కాదు, సులభము లేనటువంటివి. కార్తీక మాసానికి సంబంధించిన స్నానాన్ని చేసినాడు, విష్ణుమూర్తి యొక్క ఉపాసన చేసినాడు, శివునికి సంబంధించినటువంటి అనేక రకాల స్తోత్రాలను పఠించినాడు. కేవలం స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కార్తీక మాసంలో స్వల్పమైనటువంటి ధర్మాన్ని ఆచరించినా కానీ మహా ఆపద నుండి రక్షిస్తుంది అనేటువంటి ఈ దృష్టిని పూనుకున్నటువంటి వాడై, ఈ దృష్టి కలిగినటువంటి వాడై ధర్మాచరణ చేసినాడు. తెల్లవారి శత్రువుల సమీపానికి వెళ్ళి ఎప్పుడైతే ధనుష్టంకారం చేసినాడో శత్రువులంతా కూడా యుద్ధానికి వచ్చినారు. భీకరమైన సంగ్రామం జరిగినది. కానీ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ఈ పురంజయునిపైన ఉండడం వలన, కార్తీక మాసానికి సంబంధించిన నియమాలను పాటించడం వలన, స్వల్పమైనటువంటి కఠినముగానటువంటి సులభ సాధ్యములైనటువంటి ఈ ధర్మాలను ఆచరించడం వలన క్షణకాలంలోనే శత్రువులందరినీ కూడా దునుమాడినాడు, సంహారం చేసినాడు. మళ్ళీ తన రాజ్యాన్ని తాను సుస్థిరం చేసుకున్నటువంటి వాడై అనేక సంవత్సరాలు తాను జీవించి ఉన్నంత కాలము కార్తీక మాసానికి సంబంధించిన నియమాలన్నింటినీ కూడా పాటించినాడయ్యా శౌనకాదృషులారా అని సూతుడు శౌనకాదులకు చెప్పించిన ఈ కథను వ్యాసుడు మనకు అందించినాడు. అటువంటి పరమ పావనమైనటువంటి ఈనాటి రోజున మనమంతా కూడా శ్రీ రామచంద్రునికి సంబంధించినటువంటి, రాముడు ప్రతిష్ఠించినటువంటి రామేశ్వరునికి సంబంధించినటువంటి దివ్య రూపాన్ని మనమంతా కూడా దర్శించుకుంటున్నాము. రాముడు తనకు సంక్రమించినటువంటి బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించినాడు. శివుడు తన పాపాలను తొలగించుకోవడానికి రాముని యొక్క నామాన్ని ఉచ్చరించి పాపాలను తొలగించుకున్నాడు. ఎంత గొప్పనైనటువంటి విషయాలు చెప్పినాడు వ్యాస భగవానుడు.
ఈయన పాపాలు తొలగించుకోవడానికి ఆయనను స్మరించినాడు, ఆయన పాపాలను పోగొట్టుకోవడానికి ఈయన శివలింగాన్ని ప్రతిష్ఠించినాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అంటే బ్రహ్మహత్యాది పాపాలు తొలగించుకోవడానికి అంత పెద్ద దేవాలయాన్ని నిర్మించే మనం లింగాన్ని ప్రతిష్ఠించగలుగుతామా? అందుకని వ్యాసుడే మనకు ఒక దారి చూపెట్టినాడు. శ్రీరామచంద్రుని చేత స్థాపింపబడ్డటువంటి శివలింగాన్ని దర్శిస్తే చాలు బ్రహ్మహత్యాది పాపాల నుండి మనమంతా కూడా దూరం అవుతాము, అటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని వ్యాసుడు మనకు అనుగ్రహించినాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ రామేశ్వరుని యొక్క దర్శనాన్ని మీరంతా కూడా చేసుకొని శివుని యొక్క అనుగ్రహాన్ని, రాముని యొక్క నామాన్ని ఇంతవరకు పఠించి రామ వైభవాన్ని కూడా విన్నారు కాబట్టి నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరంతా కూడా పొంది భగవదనుగ్రహానికి పాత్రలవుదురుగా. కానీ ఈ కార్తీక వైభవాన్ని గురించి మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగినది. పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హర హర మహాదేవ హర శంకర భగవాన్ की जय. जय बोलो सीतारामचंद्र भगवान की जय. భారతదేశంలో సుప్రసిద్ధమైన పుణ్యతీర్థ క్షేత్రం రామేశ్వరం. సేతుబంధేతు రామేశం అని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలలో 7వ దేవాలయంగా రామేశ్వరం వినుతికెక్కింది. శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన పవిత్ర ప్రదేశంగా రామేశ్వరాన్ని భక్తులు సంభావించి ఆరాధిస్తుంటారు. సుత్రామపర్ణి జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి అని కీర్తిస్తూ భక్తులు రామేశ్వర పుణ్యక్షేత్రానికి వస్తుంటారు. ప్రచండం ప్రత్యష్టం ప్రగల్భలం పరేశం అఖండం అజంభానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీ పతిం భావగమ్యం. గర్భగుడిలో దివ్య ప్రభాభాసితమైన శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు. శ్రీరాముని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కనుక రామేశ్వరుడనే పేరొచ్చింది.